సో అటువంటి క్యాడర్ అంతా కూడా వెళ్ళిపోయినారు ఒక్కొక్కరు. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ అందరం ఎక్కించుకున్నాడు, ఉద్యమ ద్రోవులను అందరం ఎక్కించుకున్నాడు, ఆఫీసర్స్ని ఎగ్జిక్యూటివ్లు అట్లనే చేసినారు, లాలో గీపీలు అవి నియామకాలలో అట్లనే చేసినారు, ఈ తర్వాత పార్టీ పదవులలో నామినేటెడ్ పదవులలో కూడా అట్లనే చేసినారు. ఏమన్నా అంటే మా సొంటోళ్ళకు 1-2 ఏళ్ళు ఏదో చైర్మన్ ఇస్తాడు, మా వెనుకొచ్చి మమ్మల్ని కొట్టినోని మమ్మల్ని తిట్టినోని టీవీలలో మొత్తం వానికి 5-6 ఏళ్ళు పదవి ఇస్తాడు, ఎమ్మెల్సీలు ఇస్తాడు, ఎమ్మెల్యేలు ఇస్తాడు. ఆ కుటుంబం ఎప్పుడో వారు దిగజారిపోయిందండి మొత్తం కూడా. ఈరోజు వారి యొక్క పంపకాలలో తేడా వచ్చింది. వారు అన్నారు రేపటి నుంచి నేను నా తెరువు వస్తే కుటుంబంలో కూడా జరిగినాయి చెప్తా అన్నది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది ఓన్లీ రాజకీయమే అంటుంది. సో ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్పినాయి. మేము బీజేపీ అయితే కోడై కూర్చున్నాం. ఆ రోజే ఈ కాళేశ్వరం పెద్ద అవినీతి ప్రాజెక్టు, ఇది ఏటీఎం లాగా కేసీఆర్ గారు పనిచేస్తుందని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు ఆ రోజు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకో తాత్సారం చేసినారు. వారు ఇప్పుడు ఎవిడెన్స్ చెప్తా ఉన్నారు, ఏరోప్లేన్లో ఇద్దరు కలిసి వచ్చినట్టుగా. నిజంగా కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలలో కేటీఆర్ కంటే హరీష్ రావు వెంబడి ఎక్కున్నారు డెఫినెట్గా. అయితే ఇప్పుడు హరీష్ రావు గారు బయటికి పోకుండా ఈమె డక్కనేసింది. ఇది ఈ రోజు ఇంకా చెప్తా ఉన్నా నేను, మళ్ళీ కుటుంబ కథా చిత్రమే ఇది. అనేది డిఫరెంట్ అండి. మా దాంట్లోకి రావాలంటే నీకు తెలుసు కదా, నైతిక విలువలకు లోబడి రావాలి, పదవులకు రాజీనామాలు చేయాలి, తిరిగి ఎన్నికలకు పోవాలి. గట్ల వచ్చేటోళ్ళు ఉంటే ఎవరన్నా వస్తారు. అట్లా ఆ రకంగా శుభ్రం చేసుకొని మళ్ళా వస్తాము, మా మైండ్ని మానసికాన్ని శుభ్రం చేసుకొని బీజేపీ పార్టీలకు వస్తామంటే అట్లా వస్తారేమో ఎవరన్నా, అది వేరు చర్చ. నేనేమంటున్నా అంటే ఈరోజు హరీష్ రావు గారిని ఆ కుటుంబమే కలిసి మెల్లిగా వదిలించుకొని, అది చాలా సేఫ్ ల్యాండింగ్గా వారి ఫాదర్ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ ఫాదర్ చేసినవి కావు, చుట్టూ ఉన్నోళ్ళు చేసినాయి అని ఒక క్రియేషన్ చేస్తూ ఉన్నారు. ఇది కేసీఆర్ గారికి మలినం అంటకుండా చూసుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యులకు అందరూ కలిసి ఆడుతున్న నాటకమే తప్ప ఇది వేరేది కాదు. కాళేశ్వరం కూలిపోయింది నిజమే, ఈ ఫార్ములా కార్ రేసులో డబ్బులు విదేశాలకు మళ్ళింది నిజమే, ఇలా అనేక సంఘటనలు జరిగినాయి నిజమే కదా. ఒక్కసారి ఇప్పుడు రఘునందన్ రావు గారు మాట్లాడారు కవిత ప్రెస్ మీట్ తర్వాత. హరీష్ రావు గురించి రఘునందన్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా అని చెప్తుంది రఘునందన్ రావు గెలిచింది అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడు. కవిత గారు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను అప్పుడే చెప్పాను, దుబ్బాకకి మీ అన్నతో పాటు సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు రెడ్డి ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదని నేను 100 సార్లు చెప్పాను. దుబ్బాకకి అన్యాయం జరుగుతుంది, వచ్చిన ప్రతి రూపాయి అయితే గజ్వేల్ పోతుంది, లేకపోతే సిరిసిల్ల పోతుంది, లేకపోతే సిద్దిపేటకు పోతుంది, మధ్యలో దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు 100 సార్లు చెప్పారు. మీరు ఇలా అదే మాట కొత్తగా చెప్తూ దానివల్లనే ఏదో జరిగింది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది నిజం. ఆ రోజు నేను మాట్లాడితే టీఆర్ఎస్ మీద ఏదో రఘునందన్ రావు కోపంతో మాట్లాడిందని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గౌరవనీయులు, అప్పటి మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి వల్ల జరిగిందని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఎన్నికల తర్వాత చెప్పిన. దుబ్బాక ప్రజలు ఇప్పటికైనా దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది 100% నిజం. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకున్నారు. మీ కుటుంబ పాలన వద్దనుకున్నారు, మీ అవినీతి పాలన వద్దనుకున్నారు, దుబ్బాక నియోజకవర్గం మీద హరీష్ రావు గారు పెత్తనం వద్దనుకున్నారు. అందుకనే దుబ్బాక ప్రజలు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు కూడా మాట్లాడుతూ, బేసిక్గా రఘునందన్ రావు అంటేనే ఫ్యామిలీ విభేదించడం, లేకపోతే దుబ్బాకలో ఆయన ఏ రకమైన ఫైట్ చేసినో చూసినాం కాబట్టి దుబ్బాకకి తీవ్రమైన అన్యాయం చేసింది ఈ కుటుంబం రకంగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం చెప్పండి తాడు శ్రీనివాస్ గారు, నిజంగా కేసీఆర్ అంటే అల్టిమేట్గా ఆయన కన్ను చూపుతోనే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేయగలుగుతారు. ముఖ్యంగా పార్టీలో అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నా కూడా కన్ను చూపుతో ఒక మాటతో మొత్తం అందరూ సెటరేట్ చేయగలుగుతాడు. అలాంటి వ్యక్తి సొంత కూతురుని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు కదా. ఇప్పుడు తర్వాత కొంత కళ్ళు చూపు, ఇప్పుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో సమానం కేసీఆర్ గారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో సమానం ఇప్పుడు ఆయన. ఆ రకంగా ఉన్నాడు. ఇప్పుడు పాపం ఈమె మరి సాక్రిఫైస్ చేసి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికి అవినీతి మరకలు తండ్రికి అంటకుండా వాళ్ళ అన్నదాకా రాకుండా అది సంతోష్ గారి రూపంలోనో హరీష్ గారి రూపంలోనో ఇంకో రూపంలో బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. నేను ఇక్కడ మా అభ్యంతరం వల్ల ఏంటంటే
వీరి కుటుంబం యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తెలంగాణ ప్రజలే అని మాట్లాడమే ఇది చాలా ఘోరం, ఇది అన్యాయము. తెలంగాణ మంచిగా ఉంది. తెలంగాణ ఈరోజు దేశమంతా అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఎక్కడ మాట్లాడట్లేదు కదా కుటుంబం. మొత్తం కుటుంబం సోదంతా తీసుకొచ్చి ఈరోజు మీడియాలో స్పేస్ కానీ ప్రజల పక్షం ఏం మాట్లాడుతున్నాం మనం చెప్పండి. ఎవరైనా చర్చ ఏం జరుగుతున్నది? కుటుంబ డ్రామా కథా చిత్రం ఇది. మీరు సీజన్ 3 కేసీఆర్ రాజకీయ చాణక్యుడు, ఇది కేసీఆర్ రాజకీయ చాణక్యుడు. కేసీఆర్ స్కెచ్ ఏమైనా ఉందా? సీజన్ 100% సీజన్ 3 ఇది కేసీఆర్ గారి డైరెక్షన్, కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే ఇది జరుగుతుంది. నేను ఆ రోజు చెప్పినా, మొన్న చెప్పినా, 3 నెలల కింద చెప్పినా, 6 నెలల కింద చెప్పినా. ఏం డైరెక్షన్ అయి ఉంటది? ఏం డైరెక్షన్? పార్టీ కంటిన మలినాన్ని ఏదో రూపంలో తొలగించుకుంటున్నారు. దాంట్లో కొంత స్కేప్ గోటు వీరు కావచ్చు కాక ఈమెనే. ఇప్పుడు ఈరోజు ఒకటి మీరు అర్థం చేసుకోండి, కవిత గారు ఉత్సాహంగా ఉన్నారా, చాలా బాధలో ఉన్నారా? అసలు వచ్చే ఆమె మిలిటెంట్ లాగా అటాకింగ్ స్టార్ట్ చేస్తూ ఆమె అనుకున్నది ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతా ఉంది. అంటే ఆమె ముందే ఊహించుకున్నటువంటిది, ముందే ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో చాలా సరిగ్గా నేను అమలు చేస్తూ ఉన్నా, కరెక్ట్ జరుగుతూ ఉందని. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఆ ఏదైతే లెటర్ హెడ్ ఉందో అది టీఆర్ఎస్ పార్టీ లెటర్ హెడ్ కాదు, మేము చూసింది అయితే కాదు. నేను పార్టీ సెక్రటరీ, అతను చాలా లాంగ్ పీరియడ్, ఒక దాదాపు ఒక 18 ఏళ్ళలో ఎంతో నేను సెక్రటరీ మొన్నటి వరకు. అది సో రెండోది ఒక సస్పెన్షన్ అంటూ చేస్తే ఆయన ఎవరండి, మన అడ్వకేట్ భరతన సంతకం చేసినాడు, తర్వాత రవీందర్ రావు చేసినాడు ఎమ్మెల్సీ. తోటి ఎమ్మెల్సీ సస్పెండ్ చేస్తుందా? ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి. అరే పార్టీ ప్రధాన కార్యదర్శి ఏం రాసిండు మీద? కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ నిర్ణయించుకున్నది నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? రాతపూర్వకంగా ఆయన పెట్టాలి కదా సంతకం. ప్రెసిడెంట్ నిర్ణయించుకున్నారు, మా అధ్యక్షులు అన్నారు, దాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ వీళ్ళు డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నీకు అర్థమయ్యే భాషలో చెప్తా, ప్రజలకు అర్థమయ్యే. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, మీరు నిర్ణయం తీసుకున్న దాన్ని నేనే వచ్చి లెటర్ రాసి మనోజ్ గారు నిర్ణయం తీసుకున్నారని లెటర్ ఇచ్చేస్తానా? మీరు నిర్ణయం తీసుకుంది మీరు సంతకం పెట్టి బయటికి పంపాలి కదా. కార్యవర్గంలో చెప్పు, అది ఓకే. కార్యవర్గం చర్చించింది, సెక్రటరీ పోయి నిర్ణయం ప్రకటిస్తున్నాడు అని చెప్పాలి. ఆ లెటరు ఫార్సే. సస్పెన్షన్ ఏందండి? అందరినేమో ఎక్స్పెల్, వీరినేమో సస్పెన్షను. ఆ మొత్తం కాంటెంట్ కూడా దాంట్లో మా అడ్వకేట్ అయినటువంటి భర్తన మరి ఎందుకు ఆయన చెప్పలేదో కానీ ఈరోజు అది క్రమశిక్షణ కమిటీ చైర్మన్, అది ఎప్పుడైతే జరిగిందో మాకు తెలియదు. కార్యవర్గం మీటింగ్ చేసి నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద ఎమ్మెల్సీ ఎంపీగా చేసినారు. వారి కుటుంబంలో వారి నిజంగా కూడా జాగృతితో ఆమె కార్యక్రమాలు చేసింది, కల్చర్ యాక్టివిటీస్ చేసింది. టీఆర్ఎస్ పార్టీలో లేటుగా వచ్చినా సమానంగా కార్యకర్తలాగా పోరాటం చేసింది అయితే వాస్తవమే కదా. సరే వాళ్ళ కుటుంబం కోసమా, పదవుల కోసమా తర్వాత తేలింది. ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ బుద్ధి మారింది, బుద్ధి గడ్డి తిన్నది, వాళ్ళు సంపాదించారు, గడ్డి గడిచారు, ఇలా కర్మ ఫలితం అనుభవిస్తున్నారు. అది వేరు చర్చ. కానీ ఉద్యమ కాలంలో వారు పనిచేసినారు కదా. సో ఆ పని చేసినామని ఈ పని చేయని వాళ్ళు సస్పెండ్ చేసిరట. కార్యవర్గ సమావేశమో, పోలిట్ బ్యూరో సమావేశమో, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ లెటర్ మీద సింబల్ కూడా లేదండి. మీరు చూడండి, అప్పటిదప్పుడు ఏదో కంప్యూటర్లో టైప్ చేసి ఇచ్చింది. ఆ కలర్ గానే కాదు, సిపిఎం లాగుంది అది కలర్. కమ్యూనిస్ట్ అడుగుదాము. అంతకంటే ముందు అసలు హరీష్ రావు పైన కంప్లీట్ చేయలే. ఇప్పుడు అటువంటి లెటర్ మీద దాన్ని ఆమె ఇట్లెట్లా చేస్తారు అని అడగకుండా ఇక నాకు మంచిగా అయిపోయింది అన్నట్టుగా వచ్చి ఆమె ప్రెస్ మీట్ పెట్టిందంటే ఇది ఏదో స్క్రిప్ట్ ముందే ఆలోచన చేసుకొని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ వస్తాను నేను. ఏం స్క్రిప్ట్ అయి ఉంటుంది, ఏం స్క్రిప్ట్ జరుగుతుందని తెలంగాణ కూడా మనం చెప్దాం. ఒకసారి హరీష్ రావు పైన కవిత ఏం మాట్లాడారో చూద్దాం. పీసీఆర్ కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేస్, నథింగ్.